టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 10 మంది పైగా అరెస్ట్ చేశారు. అయితే కీలక నిందితులు పరారీలో ఉన్నారు. ఘటన జరిగినప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారంలో ఉండటంతో పోలీసులు తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు, పాల్గొన్న వారి వివరాలు, అసలు పాత్రధారుల విషయాలను అప్పట్లో సరిగ్గా రికార్డ్ చేయలేదు. దీంతో నిందితులను గుర్తించడం, ఎవరి పాత్ర ఏంటి అనేది నిర్ధారించడంపై పోలీసులు ఇప్పుడు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మొత్తం 70 మందికి పైగా దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. ఇందులో భాగంగా పలువురు వైఎస్ఆర్సీపీ నేతలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక 2021 అక్టోబర్లో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ కేసు విచారణ వేగవంతం కావడంతో వైఎస్ఆర్సీపీ నేతల గుండెల్లో రైలు పడిగడుతున్నాయి. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, విజయవాడ కార్పొరేటర్, విజయవాడ నగరపాలక వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ తదితరులు నిందితులుగా చేర్చారు. మొత్తం ఇప్పటి వరకు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలను నిందితులుగా గుంటూరు జిల్లా పోలీసులు గుర్తించారు. దీంతో కొందరు నేతలు ఇప్పటికే రాష్ట్రం వదిలి పారిపోయేందుకు చూస్తున్నారు. మరి దాడిలో పాల్గొన్న వ్యక్తులు విజయవాడ నగరంలోని గుణదల, రాణిగారి తోట, కృష్ణాలంక ప్రాంతాలకు చెందినవారుగా గుర్తిస్తున్నారు. ఇక వీరంతా కూడా వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్ అనుచరులుగా సమాచారం. నిందితుల పలువురు కార్పొరేటర్లు సైతం ఉన్నట్లు చెప్తున్నారు. ఇక 18 డివిజన్ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ ఆరవ సత్యం, 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమార్, ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే సుమారు ఈ కేసుకు సంబంధించి 106 మంది ప్రమేయం ఉన్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. మరి ఇప్పుడు ఒక పక్క రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలిసిందే. రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఎక్కడ ఫోకస్ పెట్టాలి? ఇటు ప్రతిపక్షమైనా సరే, ఇటు అధికార పక్షమైనా సరే, రెండూ కూడా వరదల్లో కొట్టుమిట్టాడుతూ బాధలు అనుభవిస్తున్న వారిపై సహాయక చర్యలపై ఫోకస్ పెట్టకుండా ఇలాంటి పరిస్థితుల్లో దీని మీద ఫోకస్ పెట్టడం ఎంతవరకు సమంజసం? రాష్ట్ర అభివృద్ధి పైన కాకుండా కక్ష సాధింపు చర్యలకి ప్రస్తుత ప్రభుత్వం కూడా వడికెట్టింది అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా సరే ఇప్పుడు అరెస్టులు అయితే షురూ అవుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు అరెస్టులకు అయితే అవుతున్నారు. వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగామ సురేష్ను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 14 రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి టీడీపీ నుంచి మనకి సుధాకర్ రెడ్డి గారు, అలాగే మనకి పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే మనకి కాంగ్రెస్ నుంచి ఎస్కే బాసీ గారు, అలాగే వైసీపీ నుంచి ప్రియా గారు ఉన్నారు. అందరికీ నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా సుధాకర్ రెడ్డి గారు నమస్కారం అండి. సుధాకర్ రెడ్డి గారు, ప్రస్తుత రాష్ట్ర సుధాకర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే మేడం, చెప్పండి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ కేసుల గురించి కానీ ఇలాంటివి మాట్లాడే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ఇప్పుడు తీసుకుంటున్న ఈ చర్యలు ఒకవైపు నెగిటివ్ వైబ్స్ని క్రియేట్ చేసే అవకాశం లేదు అంటారా? ఎందుకంటే గత కొంతకాలం నుంచి వరదలు ఎలా ఉన్నాయి, బీభత్సం ఏ విధంగా సృష్టిస్తుంది అన్న విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు దీని గురించి కూడా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అంటారు? ఇప్పుడు ఈ అరెస్టులని ఒక పక్క ఎలా చూడొచ్చు అంటారు? మేడం, అందరికీ నమస్కారం. వరదలకి అరెస్టులకి సంబంధం లేదండి. వరదలు విజయవాడలో వచ్చాయి. ఆ వరదల నుంచి ప్రజల్ని ఎలా కాపాడాలో ప్రభుత్వం చాలా చురుగ్గా పనిచేస్తోంది. ఈ కేసు ఎప్పుడుదండి? 2021 నాటి కేసు. అది పోలీసులు తీసుకుంటారు. పోలీసులు కేసుల్లో పడి ఇక్కడ వచ్చి చేసేదే లేదు కదా. పోలీసులు ఏం చేస్తారండి? ఇక్కడ పోలీసులతో సంబంధం లేదు. పోలీసులు తన పని తాను చేసుకుంటారు, లేదా ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఉద్యోగాల్లో వివిధ శాఖలు ఉన్నాయి. ఆ శాఖలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు అంతే తప్ప ప్రతిదానికి వరదలు సాకు పెట్టి వరదలు వస్తున్నాయి కాబట్టి అరెస్టులు చేయకూడదు, వరదలు వచ్చాయి కాబట్టి కేసులు పెట్టకూడదు, వరదలు వచ్చాయి కాబట్టి ఏమీ చేయకూడదు అని ఎక్కడ లేదండి. దేని పని అది జరుగుతుంటది. ఇప్పుడు మంత్రివర్గం ఉంది, వివిధ శాఖలు ఉన్నాయి. ఏ శాఖ పని వాళ్ళు చేసుకుంటుంటారు. ఇప్పుడు నీటిపారుదల శాఖ, మరొక శాఖ ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు. మంత్రులందరూ కూడా అక్కడ వచ్చి ఉండాలని లేదు, లేదా 175 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు కలిపి అక్కడ ఉండాలని లేదండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు. ఇది కక్ష సాధింపు కాదండి, న్యాయాన్ని బతికించడం. మీరు చూశారు,
ఎక్కడైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు మరొక రాజకీయ పార్టీ కార్యాలయం మీద పోయి దాడి చేసి కుర్చీలు బెంచీలు పగలగొట్టి అక్కడ ఉన్న వాళ్ళని గాయపరిచిన సందర్భం ఎక్కడన్నా ఉందా? అంటే రాజకీయాల్లో ప్రతిపక్షం, పాలకపక్షం, ప్రత్యర్థులు ఇవన్నీ ఉంటామని విమర్శల వరకు ఉంటాయి. సహేతుకంగా నిర్మాణాత్మకంగా విమర్శలు చేసుకుంటాం తప్ప ఆ విమర్శల్ని ఆధారం చేసుకుని ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం, అది కూడా అప్పట్లో ఉన్న అధికారులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా మంది గూండాలను పోగేసుకొచ్చి ఇచ్చిపెట్టారు. ఆ కేసు ఆ రోజు పెట్టాము, ఇప్పటికి వచ్చింది. అదేమి దొంగ కేసు కాదండి, తప్పుడు కేసులు అయితే బెయిల్ ఇచ్చుంటారు కదా, వీళ్ళు బెయిల్ కూడా తిరిగారు. పోనీ నందిగం సురేష్ గారు హైదరాబాద్ ఎక్కడో దాక్కుంటే పట్టుకొచ్చారు. లేదా అప్పిరెడ్డి గారు బెంగళూరుకి ఎందుకు వెళ్ళారండి? వీళ్ళు నేరం చేయకపోతే బెయిల్ తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు, 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు కూడా జైల్లో ఉన్నారు, న్యాయ పోరాటం చేశారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. వాళ్ళు కూడా అలా చేయొచ్చు, తప్పే ఉందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. వీళ్ళు నేరం చేసిన వాళ్ళు బయటే తిరగాలి, వాళ్ళని అరెస్టు చేసి ఇదేదో ప్రతిపక్ష పార్టీలను అణిచివేయడానికి వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నారు, వరదల్ని గాలి కొదిలేశారు అన్నది అపోహ మాత్రమే. ఎవరి పని వాళ్ళు చేయాలి. జబ్బు పడిన వ్యక్తికి కూడా ఆహారం పెడుతుంటారు, ఏదో ఒకటి నీళ్ళు నిప్పులో తాగిస్తున్నారు. జబ్బు పడినారు కదా, ఆహారం తినొచ్చా? జబ్బు పడినారు ఇంకోటి చేయొచ్చని కాదని, దేని పని అది చేయాలి. ఇప్పుడు న్యాయాన్ని బతికిస్తున్నాము, రక్షిస్తున్నాము, జనాల్లో ఒక భరోసా నింపుతున్నామని. చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత న్యాయాన్ని బతికిస్తున్నారు. పోలీసులు ఇంతకు ముందు గుప్పెట్లో పెట్టుకొని అక్రమ కేసులు బనాయించి వేధించే వాళ్ళని. ఇప్పుడు ఎక్కడైనా అలాంటి వేదనలు ఉంటే చెప్పండి, ఎవరినైనా తప్పుడు కేసులు పెట్టినట్టు ఒక్కటి చెప్పండి. అంటే అబద్ధాలు చెప్పడం కాదండి, అది ఏదో చెప్తారు, అక్కడ ఇంతమంది చనిపోయారు, ఇక్కడ చనిపోయారు, అవన్నీ కాకి లెక్కలు తిక్క మాటలు అవసరం లేదు. వాస్తవికంగా ఎక్కడైనా పోలీసులు హై హ్యాండెడ్ గా పనిచేస్తుంటే చెప్పండి. ఇంకా మా వాళ్ళు బాధపడుతున్నారండి, కార్యకర్తలు. ఇంకా మీరు వాళ్ళందరినీ వదిలిపెట్టున్నారు. ఇప్పుడు మా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు, రోజా గారిని అరెస్ట్ చేయడం లేదు. వాళ్ళు ఎందుకు వదిలిపెట్టారని మా కార్యకర్తలు బాధపడుతున్నారు. రోజా గారు అవినీతి అందరికి తెలుసు, పెద్దిరెడ్డిది అయితే మీకు అందరికీ తెలుసు అండి. మదనపల్లిలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు కూడా దగ్ధం చేశారు, కాల్ చేశారు. ఇన్ని చేసినా ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఎందుకు చేయలేదంటే ఆధారాలు లేకుండా నిరాధారంగా అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం చంద్రబాబు నాయుడు గారి నైజం కాదు. ఆధారాలు దొరికితే వీళ్ళు నిందితులు అని దృఢపడితే ఖచ్చితంగా కేసులు పెడతాం. ఇప్పుడు అధికారం మా చేతుల్లో ఉంది కదా అని తప్పుడు కేసులు ఎక్కడా పెట్టలేదు. గతంలో దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద ఉన్న కేసులకు ఇప్పుడు న్యాయం జరుగుతున్నది అనేది నా ఉద్దేశం అండి. ఓకే, చట్టం తన తప్పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంటారు సుధాకర్ రెడ్డి గారు. అవును మేడం, కరెక్టే చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంటది, దానికి వరదలకు సంబంధం లేదు. ఓకే సుధాకర్ రెడ్డి గారు, ఒక నిమిషం హోలో నుండి ప్రియా గారు 2021లో అమరావతిలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటన కానీ, నారా చంద్రబాబు నాయుడు ఇంటిపైన జరిగిన దాడి ఘటనకు సంబంధించి కానీ రెండింటిలో కూడా బెయిల్ అయితే కోర్టు తిరస్కరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం కేవియట్ను కూడా వేసుకోవడం జరిగింది సుప్రీంకోర్టులో. తదుపరి వివరాలు వచ్చేంత వరకు కూడా ఇంకా ఎలాంటి స్టెప్స్ తీసుకోకూడదు అని కూడా. అయితే ఇందులో కొంతమంది పరారీలో ఉన్నారు. మరి ఇప్పటికీ కొంతమందిని అరెస్ట్ చేసినప్పటికీ, కొంతమందికి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఒక జోగి రమేష్ లాంటి వ్యక్తులు కానీ లేకపోతే ఇతరత్రులు కానీ ఎందుకు పరారీలో ఉండవలసిన అవసరం ఉంది? నిజంగా అక్కడ ఏమీ లేకపోతే కేసుని లీగల్గా ఎదుర్కోవచ్చు కదా. ఎందుకు వీళ్ళు హైదరాబాద్కి వెళ్ళి లేకపోతే వేరే ప్రాంతానికి వెళ్ళి వెతకవలసిన పరిస్థితి ఎందుకు వస్తుందంటారు? మేడం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కక్ష సాధింపుల చర్యలు చేస్తూ ఉన్నారు మేడం. వైసీపీ నేతల పైన కానీ, కార్యకర్తల మీద కానీ దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి డెవలప్మెంట్ అయితే లేదు. అసలు ఎప్పుడు వైసీపీ నేతల మీదే టార్గెట్ చేసి వాళ్ళకి చేయడం తప్ప, ఇప్పుడు వరదల్లో అంతమంది జనాలు చచ్చిపోతున్నారు, కొట్టుకుపోతున్నారు. వాళ్ళకి హెల్ప్ చేయకుండా పోలీసుల ప్రొటెక్షన్ వాళ్ళకి కూడా అవసరమే కదా. ఇప్పుడు ఇంత అర్జెంట్ గా వీళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి మేడం అసలు వీళ్ళకి?
వాళ్ళు ఏం పరారీలో లేరు. నందిగం సురేష్ గారు మెడికల్ పరమైన దానికోసం హైదరాబాద్ వెళ్ళారు ట్రీట్మెంట్ కోసం. ఆయన పరారీలో ఉంటే వాళ్ళు ఏ దేశమో దాటి వెళ్ళిపోతారు కదా మేడం. ఇక్కడే బెంగళూరులోనే హైదరాబాద్ లోనే కదా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు పద్నాలుగు పనుల మీద వెళ్ళుండొచ్చు కదా. అయినా వీళ్ళు దాడి చేశారు అంటారు కదా. మరి విజువల్స్ లో ఉన్న వాళ్ళు కదా ముందు అరెస్ట్ చేయాలి. ముందు వాళ్ళని అరెస్ట్ చేయకుండా వైసీపీలో కీలక నేతలను అరెస్ట్ చేసి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు వీళ్ళు. అంటే ప్రియా గారు, కక్ష సాధింపు చర్యలు అంటే ఏమీ లేకుండా ఒక ఆరోపణ చేసి కావాలని వాళ్ళని హెరాస్ చేస్తే అది మనం కక్ష సాధింపు ఇప్పుడు ఇమీడియట్ గా చేయాల్సినంత అవసరం ఏంటి మేడం? విజయవాడ మొత్తం అంత ఘోరంగా మాకే చాలా బాధేస్తుంది. అంత ఘోరంగా ఉన్నప్పుడు పోలీసులు కూడా ఉండాలి కదా మేడం. అవును, పోలీసు వీళ్ళు ఎలా చేస్తున్నారు అంటే చట్టం దాని పని చేసుకుంటే వెళ్ళిపోతుంది. వీళ్ళ ఇంట్లో ఏమైనా సరే ఏం జరిగినా సరే వీళ్ళు అరెస్ట్ చేసుకుంటూ పోతారు. ఏది వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా హత్యలు రాజకీయాలు అసలు ఉమెన్ కి అయితే ప్రొటెక్షన్ లేదు. మాకు భయం వేస్తుంది బయట తిరగాలంటే కూడా. కానీ ప్రియా గారు కక్ష సాధింపు అని మనం చెప్పే ముందు నిజంగా ఇప్పుడు మరి ఇది కేవలం ఆరోపణే అంటారా, లేకపోతే నిజంగానే దాడులు జరిగాయి కదా? మరి దాడులు జరిగాయి ఆరోపణే కదా మేడం. అంటే దాడులు జరగలేదు. విజువల్స్ లో వీళ్ళు ఎక్కడున్నారు, లీడర్స్ ఎక్కడున్నారు మేడం? విజువల్స్ లో ఇలా రౌండ్ కేసు చూపిస్తున్నారు కదా. అందులో నందిగం సురేష్ గారు ఉన్నారా, అప్పిరెడ్డి గారు ఉన్నారా, లేదంటే ఇంకా కీలక నేతలు ఎవరున్నారు? ముందు వాళ్ళని కదా అరెస్ట్ చేయాలి. చట్టం దాని పని చేసుకుంటే వెళ్ళిపోతుంది కదా మరి. ఓకే ఓకే ప్రియా గారు, ఒక నిమిషం. ఈ గవర్నమెంట్ వచ్చింది. ఓకే, ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. కోటేశ్వరరావు గారు, టోటల్గా ఈ కేసుకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు 106 మంది ప్రమేయం ఉంది అంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇందులో నందిగామ సురేష్ చూసుకున్నట్లయితే 80వ ముద్దాయిగా ఆయన చెప్తున్నారు. అయితే ఇంతకు ముందు వాళ్ళు కొంతమంది అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు 80వ ముద్దాయిగా ఉన్న అతన్ని హడావుడిగా హైదరాబాద్ వెళ్ళి అతను ఒక షోల్డర్ సర్జరీ అంటే భుజానికి సర్జరీ చేసుకుంటున్నప్పుడు హడావుడిగా తీసుకొచ్చి ఇక్కడ ప్రొడ్యూస్ చేశారంటూ కూడా చెప్తున్నారు. మరి 80వ ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు మరి ముందు వారి సంగతి ఏంటి? ఇంకా ఎంతమంది తర్వాత అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు కోటేశ్వరరావు గారు? ఇప్పుడు ఒక కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళు A1 నుంచి A2 A Z వరకు రకరకాల వాళ్ళు సంఖ్యలో ఉంటారు. ఒకళ్ళే వరుసనే A1 నుంచే అరెస్ట్ చేయాలి, చివరిలోనే Z వరకు చేయాలి అనేటువంటిది ఎక్కడన్నా చట్టంలో ఉన్నదా? లేదు కదా. ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళు మరి ఇప్పుడు నందిగాం సురేష్ గారు ఆయన నేరం చేశాడా లేదా అనేటువంటిది ఇప్పుడు ఈ దశలో చేశాడని నేను చెప్పట్లేదు, లేదా చేయలేదు అని కూడా నేను చెప్పట్లేదు. ఆ కేసులో ఆయనకు ముద్దాయి, మిగతా వాళ్ళతో పాటు ఆయనకు ముద్దాయి. ఒకవేళ మరి నేనేమి నేరం చేయలేదు లేదా ఈ కేసుని కొట్టేయాలని చెప్పేసి ఆయన ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళొచ్చు. కానీ యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళారు కదా వాళ్ళందరూ. యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళినప్పుడు మరి ఆ యాంటిసిపేటరీ బెయిల్ మీద వాద ప్రతివాదాలు జరిగేటప్పుడు మరి విజయవాడ ప్రశాంతంగా ఏం లేదుగా. అదే వరదల్లోనే కదా హైకోర్టు కూడా విచారించింది దాన్ని. అందుకని విజయవాడలో వరదలు వచ్చాయి, మీరంతా వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి, అందుకని మేము తర్వాత విచారిస్తామని కోర్టు ఏమీ వాయిదా వేయలేదుగా. దాని మీద తీర్పు చెప్పింది, యాంటిసిపేటరీ బెయిల్ ని నిరాకరించిన తర్వాత దాని లాజికల్ కన్క్లూజన్స్ ఏమిటి? అరెస్టులు జరుగుతాయి అనేటువంటిది వాళ్ళకి కూడా తెలుసు. ఎట్ ది సేమ్ టైం హైకోర్టు ఏం చెప్పింది? హైకోర్టులకి అప్పీల్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చింది. అందుకనే ఆ పైకోర్టు అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు తర్వాత ఉన్నది సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవడం కోసం వాళ్ళు వెంటనే ఎప్పుడైతే బెయిల్ నిరాకరించిందో హైకోర్టు, వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి కనిపించకుండా వెళ్ళిపోయారు. ఒకళ్ళు బెంగళూరు వెళ్తే, ఒకళ్ళు హైదరాబాద్, ఒకళ్ళు ఇంకోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అది మనకైతే తెలియదు. అందువల్ల దొరికినటువంటి వాళ్ళు దొరికినట్టుగా అరెస్ట్ చేసుకున్నారు. దీనిలో కక్ష సాధింపు ఉంది, లేకపోతే ఇంకోటి ఏమిటి? హైకోర్టు మరి వల్ల హైకోర్టు కూడా గమనంలో ఉంచుకొని ఆ విధంగా చేసిందా? ఎందుకని చట్టం, పోలీసు వ్యవస్థ, ఏ వ్యవస్థ అనేటువంటిది దేనికది పనిచేస్తూ ఉంటుంది అనేది కూడా గమనించాలి మనం. అందుకని మన దగ్గరకు వచ్చేసరికి ముళ్ళు గుచ్చుకోగానే మనం ఈ విధంగా మాట్లాడేట్లయితే మరి గతంలో మరి అసలు నిబంధనల్ని
పాటించకుండానే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి తీరు మనం చూసాం కదా. అవును. ఏమిటంటే మేము తర్వాత కోర్టుకి చెప్తాము, మీకు ఇప్పుడు చెప్పక్కర్లేదు, ముందుకు జీప్ ఎక్కండి అని చెప్పేసి తీసుకొచ్చారు కదా. అందుకని ఇవన్నీ కూడా ఇప్పుడు హైకోర్టునే ప్రశ్నించాలి. వాళ్ళు వార్తలు ఇవన్నీ చెప్తున్నటువంటి వాళ్ళు హైకోర్టునే ప్రశ్నించాలి. ఎట్లా హైకోర్టు న్యాయమూర్తులు మీరు ఎట్లా ఇస్తారు? ఇప్పుడు వరదల్లో ఉంటే మా వాళ్ళు ఎంతో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పేసి వాళ్ళని అడగొచ్చు, ఎందుకు అడగట్లేదు? అందుకని దీని మీద రాజకీయం గతంలో చేసింది. రెండోది పోలీస్ పాత్ర. దీనిలో పోలీస్ పాత్రను కూడా ఈ సందర్భంగా నేను తప్పుపట్టదలుచుకున్నాను. ఎందుకు అంటే 2021లో ఉదంతం ఘటన జరిగితే మరి ఇంతకాలం పోలీసులు ఏం చేస్తున్నట్టు? చట్టం అందరికీ సమానమైందే కదా, అందరి మీద చర్యలు తీసుకోవాలి కదా. సరే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులో సెక్షన్స్ ని మార్చారు అని చెప్తున్నారు. మరి అంతకుముందు అదే పోలీస్ యంత్రాంగం మరి ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ మీద ఆ విధమైనటువంటి దాడి చేస్తే దాన్ని ఒక చిన్న సంఘటనగా లేకపోతే నామమాత్రపు సెక్షన్లతోటి కేసు ఎట్లా నమోదు చేశారు? అందుకని ఈ కేసులో నిమగ్నమైనటువంటి వాళ్ళందరినీ కూడా నిందితులే, వీడు నేరస్తులు అని నేను చెప్పట్లేదు. నేరస్తులా కాదా, ఏం చేశారు అనేటువంటిది కోర్టులు తేలుస్తాయి తర్వాత క్రమం. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఆ దాడి జరుగుతున్నప్పుడు గుడ్లప్పగించి చూస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగం, ఎందుకంటే తెలుగుదేశం కార్యాలయం అనేటువంటి డీజీపీ ఆఫీస్ పక్కనే ఉంది. మరి ఆ పక్కనే ఉన్నటువంటి ఒక రాష్ట్ర పార్టీ కార్యాలయం మీద దాడి జరుగుతూ ఉంటే ఏం చేస్తా ఉంది ఉన్నతాధికార యంత్రాంగం? అందుకని ఈ కేసుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్య ఏంటంటే, ఆనాడు విధుల్లో ఉండి నివారించలేకపోయినటువంటి పరిస్థితులు ఏమిటి, దానికి కారకులైనటువంటి పోలీసు అధికారులు ఎవరు, సిబ్బంది ఎవరు అనేటువంటిది కూడా విచారణ జరిపి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే కోటేశ్వరరావు గారు, ఒక నిమిషం ఉండండి. బాసి గారు, ఎప్పుడైతే ఈ నందిగామ సురేష్ని అరెస్ట్ చేస్తున్నారో, అరెస్ట్ చేసే సమయంలో ఆయన కొన్ని సవాళ్ళు చేయడం జరిగింది, కొన్ని బెదిరింపు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఏంటంటే, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, మా పార్టీలో వస్తాము, మా పార్టీ వస్తుంది, అప్పుడు చూసుకుంటాము. అంటే ఏంటి అర్థం? అంటే ఇప్పుడు చర్యలు తీసుకోవడం తప్ప, లేకపోతే మళ్ళీ అధికారంలోకి వస్తే మీ అంతా చూస్తామంటూ కూడా బెదిరిస్తున్నారా? ఈ ధోరణిని ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే చట్టాలు తన పని తాను చేసుకోకూడదు, పోలీసులు వ్యవస్థలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోకూడదా? మన వరకు వచ్చేసరికి బెదిరింపులకు పాల్పడటం ఎంతవరకు సమంజసం అంటారు? ఇది పూర్తిగా తప్పండి. ఎందుకంటే మనం రాజరిక వ్యవస్థలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? గతంలో పూర్వకాలంలో మహారాజులు ఇంకో రాజ్యాన్ని దక్కించుకోవాలంటే యుద్ధాలకు వెళ్ళేవాడు, కోటల్ని ముట్టడిచ్చేవాడు, కోటల్ని కొల్లగొట్టేవాడు, కోటల మీదకి ఫిరంగి బాంబులు వేసేవాడు. ఇప్పుడు ఆ రకంగా వైసీపీ ధోరణి కనిపిస్తా ఉంది. మరి టీడీపీ వాళ్ళని అణిచేయాలంటే, టీడీపీ పార్టీని ఇబ్బంది పెట్టాలంటే ఇళ్ల మీదకిను పార్టీ ఆఫీసుల మీద దండయాత్రలు చేయడం ఏంటంటే ఎక్కడ ఉందా? అది తప్పు కాదా? వాళ్ళ పరిపాలనలో జరిగిన చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేశారు, పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, అలాగే గన్నవరంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడులు జరిగినాయి. ఇవన్నీ నిజం కావా? ఎవరు చేశారు ఇవి? ఎవరు ప్రోద్బలంతో జరిగినాయి? ఆ దాడి జరిగిన రోజున్న ఫుటేజ్ కనుక ఆ రోజు ఆ హైవే మీద డీజీపీ ఆఫీస్ దగ్గరే ఉంది, మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ఉంది. అవన్నీ చూస్తే ఎవరు ఏ కార్లు వెళ్ళి, ఎవరెవరు కారులో వెళ్ళారు, ఎవరు అనుచరులు ఎవరు, పగలగొట్టిన వాళ్ళు ఎవరు, ధ్వంసం చేసిన వాళ్ళు ఎవరు, మనుషుల్ని గాయపరిచిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇదేమీ అబద్ధం కాదు. కాబట్టి ఏంటంటే ఆ రోజు నామమాత్రంగా కేసులు పెట్టారు, ఆ దాడులు చేసిన వాళ్ళని అందరినీ వదిలేశారు, ఏం చేయలేకపోయారు. మరి దాన్ని అలాగే వదిలేయాల్సిందేనా? తుఫాన్లో వరదలు వచ్చినాయని చెప్పేసి అది ఎప్పుడో జరుగుతున్న కేసు. వాళ్ళు గవర్నమెంట్ మారిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేస్తారనే ముందస్తు భయంతో వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు. ఆ పిటిషన్స్ ని హైకోర్టు కొట్టేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ప్రకారంగా చట్టం తన పని చేసుకుపోతుంది. వీళ్ళు ఎక్కడున్నారో అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి నిజాలు రాబట్టి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం అనేది సహేతుకమేది. అది తప్పేలా అవుతుందండి? వరదలకి తుఫాన్లకి దీనికి సంబంధం లేదు. వరదలకి చర్యలు తీసుకోవటం కానివ్వండి, అక్కడ సహాయ కార్యక్రమాలు కానివ్వండి ముమ్మరంగా సాగుతున్నాయి, దానికేం ఆటంకం లేదు. వీళ్ళని అరెస్ట్ చేయాలంటే 100 మంది పోలీసులు అక్కర్లా? కానీ బాజీ గారు, మరి ఇది కక్ష సాధింపుగా 5-6 అధికారులు వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు. 5-6 అధికారులు వరదల్లో సహాయచారికి వదిలేసి అరెస్ట్ చేశారని చెప్పుకోవడం అది హాస్యాస్పదం.
అలాగే కానీ బాజీ గారు- వీళ్ళు నేరం చేశారా లేదా, ఎందుకు పారిపోయారు, ఎందుకు తప్పించుకున్నారు, వీళ్ళు ఎందుకు వాళ్ళు అరెస్ట్ భయంతోనే పోయారు, మళ్ళీ బెయిల్ తెచ్చుకోవడం లేదా సుప్రీంకోర్టులో ఆ 14 రోజులు రిమాండ్ నుంచి ఎస్కేప్ అవడం కోసం వీళ్ళు ప్రయత్నం చేశారు, దూరంగా రాష్ట్రం వదిలి వెళ్ళాలనో ఇంకో చోటుతో. కాబట్టి ఏంటంటే అరెస్టులు ఎప్పుడైతే హైకోర్టు వాళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిందో అరెస్ట్ అనేది అనివార్యమే. అవి పోలీస్ యంత్రాంగం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయారు. అరెస్ట్ చేస్తారు, వాళ్ళు రిమాండ్ లో తీసుకుంటారు, తర్వాత విచారణ జరుపుతారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇది నెక్స్ట్ కోర్టు పరిధిలోకి వెళ్తుంది. ఇది సాక్ష్యాలు, ఆధారాలు, వీళ్ళు ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఎవరు ప్రోద్బలంతో చేశారు, ఇవన్నీ కూడా వస్తాయి. అందులోనూ ఏంటంటే అప్పట్లో జరిగినప్పుడు అక్కడ కొంతమంది అరెస్ట్ అయిన వాళ్ళు వాళ్ళ యొక్క నాయకుల పేర్లు చెప్పారు, మా నాయకుల యొక్క ప్రోద్బలంతో చేశామని. అందుకనే ఈ మెయిన్ లీడర్స్ యొక్క వాళ్ళని ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది. ఇది తప్పు ఎలా అవుతుందండి? తప్పు కాదు. ఇది అసలు యాక్చువల్ గా ఇట్లా దాడుల యొక్క సంస్కృతే తప్పు. ఏదైనా ఉంటే రాజకీయంగా తేల్చుకోవాలి. ఆ తెలుగుదేశం నాయకుడు పట్టాభిరామ్ గారు ఏదో మాట్లాడారని చెప్పేసి ఆఫీస్ మీద దండెత్తారు వీళ్ళు. పట్టాభిరామ్ గారు తప్పు మాట్లాడితే అతని మీద కేసు పెట్టాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఇళ్ల మీదకి ఆఫీసుల మీదకి దాడులు చేయడం అనేది ఎంతవరకు సహేతుకం అండి? ఎవరు సమర్థిస్తారు దీన్ని? సభ్య సమాజంలో దీన్ని ఎవరు సమర్థించరు. ఇంకా పైపెచ్చు జరిగిన దానికి వాళ్ళు సిగ్గుపడాలి. సభ్య సమాజంలో మనం ప్రజల్లో చులకనైపోయింది మన పార్టీ అనుకోకుండా ఇది కక్ష సాధింపు లేకపోతే ఇంకోటి మా ప్రభుత్వం వస్తే మేము చూసుకుంటామని బెదిరించడం అనేది ఇంకా అసలు చాలా దారుణంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఇంకా తగ్గలేదు వాళ్ళ యొక్క అహంకారం. కాబట్టి ఏంటంటే ఇది పూర్తిగా తప్పు. వాళ్ళు చట్టానికి సహకరించాలి. నిజంగా తప్పు చేసి ఉంటే తప్పకుండా తల వంచి చట్ట పరిధిలో వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. అట్లా జరిగితేనే మళ్ళీ ఇంకోసారి ఇలా జరగవు. రేపు పొద్దున ఇంకొకరు దీనికోసం ప్రయత్నించరండి. ఇదే కొనసాగుతా ఉంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఈ రాజకీయాలు ఎంత దిగజారిపోతా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఏదైతే జరుగుతున్నదో ఈ దాడుల విషయంలో చక్కగా జరుగుతుంది, కరెక్ట్ గా జరుగుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నానండి కాంగ్రెస్ పార్టీ తరఫున. ఓకే బాజీ గారు, ఒక నిమిషం ఉండండి. సుధాకర్ రెడ్డి గారు, అసలు ఈ అరెస్టులు ఎందుకు చేయాలి? నిజంగానే సీసీ కెమెరాల్లో చూసిన వ్యక్తులు మీరు అరెస్ట్ చేసిన వ్యక్తులేనా, లేకపోతే ఏదో మీకు ఊహకు తగ్గట్టు అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా? అసలు వాళ్ళు సీసీ కెమెరాలోనే లేరు, వాళ్ళు అసలు కనిపించలేదు అంటూ కూడా అంటున్నారు. ఎవరో చెప్పిన పేర్లు బట్టి ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా మన ప్రియా గారు అయితే చెప్తున్నారు. సీసీ కెమెరాలో వాళ్ళు ఉన్నారా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఆ ఫుటేజ్లో ఏం చెప్తారు? అరెస్టులు చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదండి, పోలీసులు. ఆ పోలీసులు మేమున్నా వాళ్ళున్నా, రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినా, బీజేపీ వచ్చినా, కమ్యూనిస్టులు వచ్చినా ఆ పోలీసులే ఉంటారు. ఒకసారి ఉద్యోగులకు వచ్చిన తర్వాత వాళ్ళు రిటైర్ అయ్యే వరకు 60 ఏళ్ళు 62 ఏళ్ళు అక్కడే ఉంటారు. పోలీసులు ఇవన్నీ ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకు సమర్పిస్తారండి. కోర్టు కూడా చూస్తుంది వీళ్ళు ఇచ్చిన ఆధారాలు సహేతుకమా కాదా. అనవసరంగా ఎవరి మీదైనా వాళ్ళ మీద కేసు పెట్టి తీసుకెళ్లేట్లుంటే అందరి మీద కేసు పెట్టేసి అందరినీ లోపలేసేలా అది కుదరదండి, అది వీలు కాదు. అట్లయితే మా మీద కూడా పెట్టుంటారు అందరి మీద. నేను కూడా ఉన్నాను, మా మీద కూడా ప్రయత్నం చేశారు, ఏమి ఎవరు ఒప్పుకోలేదండి. నా మీద కూడా కేసులు పెడితే డిఎస్పీనే ఒప్పుకోవాలి. ఒకసారి ఆయన పెద్ద మనిషి, ఆయన మీద తప్పుడు కేసులు పెడితే ఇక్కడ జనం ఒప్పుకోరండి. అలా కేసులు పెట్టుకోరు. తర్వాత చెప్తానండి, వీళ్ళు నేరం చేయలేదు, అవి చేయలేదు, ఇవి చేయలేదు అంటే 106 మంది మీద మీరు చెప్పినట్టు ఉంది. అందరూ సరెండర్ అయిపోండి, ధైర్యంగా వెళ్ళి సరెండర్ అయ్యి బెయిల్కి అప్లై చేయండి. మేము పుంగనూరులో దాదాపు మీకు తెలిసాడు, చంద్రబాబు నాయుడు గారు గత ఏడాది ఆగస్టులో ఇక్కడికి వచ్చినప్పుడు పుంగనూరు పర్యటనకు వస్తే రాళ్ళు రప్పులు వీళ్ళే వేసి మేము వేసినట్టుగా సృష్టించి ఒక దాదాపు 1000 మంది మీద కేసులు పెడితే కొంతమంది బెయిల్ తెచ్చుకున్నారు. ఆఖరికి మా పుంగనూరు ఇన్ఛార్జి చల్లాబాబు గారు వీళ్ళందరూ సరెండర్ అయ్యారండి. మేము కూడా అడుగుండి అందరినీ సరెండర్ చేసి అందరినీ వెళ్ళాము. కొన్నాళ్ళు జైల్లో ఉన్నారు, సబ్ జైల్లో ఉండి ఆ తర్వాత బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చారు. మేము కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కేసు ఉంది, అరెస్టుకు సిద్ధం అవుతున్నారు, ఆయన ఎక్కడ పారిపోలేదు, మీటింగ్ లో ఉన్నారు, పిలిస్తే వెళ్ళారు, అరెస్ట్ అయితే చేస్తే వెళ్ళారు. ఆ రోజంతా ఆయన్ని తీసుకెళ్లి పెట్టారు. ఇప్పుడు ఇంకొకటి అండి, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరదల్లో ఉంటూనే మా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే, సచివేడి ఎమ్మెల్యే
కోనేటి ఆదిమూలం గారి మీద ఒక ఆరోపణ చేశారండి మహిళ, ఒక ఆమె, మా నియోజకవర్గం ఆమె. నన్ను అతను అత్యాచారం చేశారు, మోసం చేశారు, లాడ్జికి పిలిచి ఘోరంగా నన్ను లైంగిక వేధింపులకు గురి చేశారని ఆమె చెప్పింది, మీడియాలో వచ్చింది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు అతను సస్పెండ్ చేశారు. అంటే వరదలు ఉన్నాయి, వరదలన్నీ అయిపోయినాయి అంటే అది నిజమా అబద్ధమా మళ్ళీ చూస్తాననలేదే. పార్టీలో ఒక పార్టీ ఎమ్మెల్యే మీద ఒక మహిళ ఇలాంటి ఆరోపణ చేసినప్పుడు ఆ మహిళ మనోభావాన్ని మనం దెబ్బతీయకూడదు, సమాజంలో కూడా ఒక హెచ్చరికగా ఉండాలని వెంటనే సస్పెండ్ చేశారు. సరే, అది నిజమా ఫేక్ ఇంకొకటి అనేది పోలీసులు చూసుకుంటారు. ఈ రోజు మా తిరుపతి ఈస్ట్ పోలీసులు వెళ్ళారు, సీసీ ఫుటేజ్లు అన్ని తెచ్చారు, ఆమె మీద అత్యాచారం చేశారు, వాళ్ళు ఆమె ఏదైనా చేసినా వాళ్ళు చూసుకుంటారు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మా సొంత పార్టీలో ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణ వస్తే వెంటనే సస్పెండ్ చేశారు. ఆయన మీద మరుసటి రోజే ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఆమె కేసు రిజిస్టర్ అయింది. పోలీసులు వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్ తీసుకున్నారు. ఆయన దొరికితే అరెస్ట్ చేస్తారు. అక్కడ వాళ్ళకి ఆధారాలు దొరుకుతాయి. ఇది నేను ఎందుకు, మా ఎమ్మెల్యేనండి, ఇక్కడ వైసీపీ కాదు కదా ఆయన, మా ఎమ్మెల్యే. అంతకు ముందు వైసీపీ నుంచి వచ్చి ఉండొచ్చు కానీ మా ఎమ్మెల్యే మీద కూడా చంద్రబాబు గారు తక్షణం స్పందిస్తున్నారంటే చట్టానికి అంత విలువిస్తాం. చట్టం తన పని తాను చేసిపోతుంది. అంటే పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇందాక సార్ చెప్పినట్టు పట్టాభి గారిని ఎంత కొట్టారండి, వాళ్ళు ఇంటికి కొడతారా అంటే, విమర్శలు చేస్తే కొట్టేస్తారా అండి? ఇవన్నీ ఇన్ని దారుణాలు చేసి ఇప్పుడు వచ్చి మమ్మల్ని అన్యాయం జరిగింది, మీరు వరదలు వచ్చి ఇలా అరెస్టులు చేస్తారు. సీసీ ఫుటేజీల్లో వాళ్ళు కనిపించారా లేదు, ఇక్కడ ఒకటి ఉంటుందండి. అంటే నేరాలు చేసేటప్పుడు ఒక వ్యక్తి వచ్చి రోడ్డు మీద బాంబులు వేస్తాడు, ఎవరు కూలిగా పనిచేసేవాడు, వాని దగ్గర బాంబులు వేయించినప్పుడు పెద్ద నాయకుడు, మంత్రో ఎమ్మెల్యే భూస్వామ్యం ఉంటాడు, వాడి ఇంట్లో ఉంటాడు, వాడు చెప్తాడు ఈ బాంబులు పలానా ఆయన ఇచ్చారు, నన్ను వేయమన్నారు అన్నప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి? నేను అక్కడ ఉన్నానా, నేనేమన్నా రోడ్లో కనిపించాను? నువ్వు ఇంట్లో నుంచి నేరాలు చేయిస్తూ, లేకపోతే ఇంకొక చోట పాత రోజుల్లో ఎలిబి క్రియేట్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఈ రోజు మా ఊర్లో గొడవ చేయాలంటే నాయకుడు హైదరాబాద్ లో ఉంటాడు, రూమ్ తీసుకొని రిసిప్ట్ కూడా పెట్టుకుంటాడు, ఇక్కడ గొడవలు చేయిస్తారు. ఆ కోర్టుకి నేను లేదండి, నేను హైదరాబాద్ లో ఉన్నా, నేను ఆ ఊర్లోనే లేదని చెప్పుకునేది పాతకాలం రాజకీయాలు ఒక టెక్నిక్ అని. ఇప్పుడు సోషల్ మీడియా అన్ని బాగా వచ్చిన తర్వాత గూగుల్ నుంచి మనం ఆ సమాచారం సేకరించే సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత ఇట్లాంటి డూప్లికేట్ పనులు జరగవు. అయినా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నా ఉద్దేశం వైసీపీ నేతలు ఇవన్నీ ఆరోపణలు మాని మూకుమ్మడిగా కేసు ఉన్న వాళ్ళందరూ వెళ్ళి సరెండర్ అయిపోయి కోర్టుకి బెయిల్కి అప్లై చేసి బెయిల్ తీసుకొని న్యాయ పోరాటం చేయండి. మీరందరూ నిర్దోషులని నిరూపణ అయితే ప్రజలు చీకొడతారు కదండి. తప్పుడు కేసులు పెట్టారు తెలుగుదేశం వాళ్ళు లేదా ఈ కూటమి ప్రభుత్వం, మమ్మల్ని చీకొడతారు. మీరు ఎందుకు, ఎవరు మేమంతా వెళ్ళలేదా? మా పార్టీలో ఎంతమంది వెళ్ళలేదండి, ఎంతమంది దెబ్బలు తినలేదండి, ఎంతమందిని కొట్టలేదండి. అంటే నేను వాళ్ళు కొట్టారు కాబట్టి మేము కొడతామనడం లేదు. మేము అలా కొట్టేట్లయితే, తప్పుడు కేసులు పెట్టేటైతే చాలా మంది ఉంటారు. ఇంకా మేడం గారు అంటూ విదేశాలకు వెళ్ళిపోయింటారు కదా, అంత ఈజీ ఏం కాదండి. విదేశాలకు వెళ్ళాలంటే అంత సులభం కాదు. క్రిమినల్ కేసులు పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళు పాస్పోర్ట్లున్నా వీసాలకు అప్లై చేసినప్పుడు ఆ కేసులు చూస్తారు. నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఉన్న వాళ్ళు విదేశాలకు వెళ్ళడం కష్టము. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇప్పుడు పాస్పోర్ట్ రద్దు చేసిన విషయం అందరికీ తెలుసు. 3వ తేదీ ఇంగ్లాండ్ పోవాలనుకున్న వ్యక్తి పోలేదు, మళ్ళీ అప్లై చేశారు. 1 సంవత్సరానికే సాధారణ పాస్పోర్ట్ ఇచ్చారు. కాదు 5 ఏళ్ళు కావాలని మళ్ళీ లంచ్ మోషన్లో వేశారు. ఈ రోజు అది ఏమైందో ఇప్పటికి నాకు ఆ రిజల్ట్ తెలియదు. అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి కూడా వీలు కావడం విదేశాలకు. అట్లయితే అందరూ విదేశాలకు పారిపోమా? కుదరదండి. కాబట్టి చట్టం తన పని తాను చేసిపోతుంది. మాకు కక్షలు కార్పణ్యాలు ఏమీ లేదు. అభివృద్ధి కాముక ప్రభుత్వం అది. చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు వరద బాధితులను ఆదుకోవడం కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళకు నిత్యావసర సరుకులు అందించడం కోసం, ఆరోగ్య సౌకర్యాలు సమకూర్చడం కోసం పనిచేస్తున్నారు. ఈ పని చేస్తూనే రాష్ట్రాన్ని అంతా, ముఖ్యమంత్రి ఆడ కళ్ళు మూసుకున్నాడు కూర్చోలేమండి, రాష్ట్రాన్ని అంతా గమనించగలగాలి ముఖ్యమంత్రి గారు. అంటే వరదల్లో ఉన్నాం కదా, నేను ఇక్కడే చూస్తాను, మిగతా రాష్ట్రం ఏమైపోయినా నాకు సంబంధం లేదని ఎవరు ఉండలేదు.
ఆయనకి 1000 కళ్ళు అండి. మొత్తం అదే లీడర్షిప్ అంటే అదే అండి, నాయకుడికి లేదంటే ఇంకొకరికి ఉన్న తేడా అది. కాబట్టి ఓకే ఆయన సుధాకర్ రెడ్డి గారు. సమున్నతమైన నాయకుడు. అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో కావచ్చు, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి ఘటనలో కావచ్చు, ఇప్పటికే 106 మంది ఇందులో ప్రమేయం ఉంది అంటూ కూడా చెప్పారు. ఇప్పటికొచ్చి 21 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే 19 మందికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఎవరైతే అందుబాటులో లేరో వారిని గాలించడానికి 12 బృందాలుగా పోలీసులు ఏర్పడి వారిని అరెస్ట్ చేసే పనిలో అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా సరే అనిత గారు మేడం అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీ నేతలు, వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారి అండదండలు, వారి ప్రమేయం కూడా లేకుండా ఇంత దాడికి దిగి ఇంత ధైర్యం చేసే అవకాశం లేదు అంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారందరూ కూడా మూకుమ్మడిగా వెళ్ళి బెయిల్ కోసం అప్లై చేసుకోవటం, లేకపోతే వారి నిజాయితీని నిరూపించుకోవటం ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఎందుకు కనిపించకుండా ఉండవలసిన పరిస్థితిలో ఉన్నారు? వాళ్ళ పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు వెళ్ళి ఉంటాయి. కొంతమంది అందుబాటులో లేకపోతే వారికి నోటీసులు వాళ్ళ ఇంటికి లేకపోతే వాళ్ళ ఆఫీసులకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి కూడా నోటీసులు అంటించడం లాంటివి చేశారు కూడా. మరి ఇలాంటప్పుడు ఎందుకు నిజంగానే అప్పట్లో ఉన్న నేతల ప్రమేయంతోనే ఇది జరిగిందా? అప్పట్లో ఇప్పుడు ఆరోపణలు మాత్రమే కదా మేడం చేశారు. ఇప్పుడు తప్పు చేయకుండా మేము తప్పు చేసామని సరెండర్ అయిపోతే దాని అర్థం ఏంటి మేడం? నాకు అర్థం కాలేదు. సార్ అన్నారు కదా సుధాకర్ రెడ్డి గారు, వాళ్ళందరూ సరెండర్ అయిపోయి ఏంటి చట్టంతో పోరాడమని చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ మేడం? తప్పు చేయకుండా ఇప్పుడు సుధాకర్ మిమ్మల్ని కూడా మీ మీద ఫేక్ కేసు పెట్టి మిమ్మల్ని కూడా మీరు సరెండర్ అయిపోయి మీరు పోరాడండి సార్ మీరు న్యాయంతోనంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? మీరు చెప్పండి. మీ మీద ఫేక్ కేసు పెడతాను నేను, పెట్టాక సార్ ఇప్పుడు మీరు పోరాడండి, మీరు నిజాయితీ పరుడు అని తెలుసుకోండి అని, అది ఎంతవరకు కరెక్ట్ సార్ చెప్పండి? ఇప్పుడు ఆరోపణలు మాత్రమే ఉన్నాయి సార్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు 106 మంది ఉన్నారంటున్నారు కదా, ముందు విజువల్స్ లో ఉన్న వాళ్ళు కదా సార్ అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేశాకే కదా కీలక నేతలు. ఇప్పుడు కీలక నేతలే టార్గెట్ చేశారు మీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా. మా వార్డులో కూడా మొన్న రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మీ టీడీపీ నేతలే విరగొట్టారు. సీసీటీవీ విజువల్స్ లో కూడా కార్పొరేటర్ వాళ్ళ తమ్ముడే ఉన్నాడు, కానీ ఇప్పుడు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయలేదే. మీరేంటంటే మా టీడీపీ నేతలు, మా జనసేన కార్యకర్తలు, మా కూటమి ప్రభుత్వ నాయకులే నీతిమంతులు, ఓన్లీ వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు మాత్రమే ఏంటి హత్య రాజకీయాలు చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. మేము అనేది ఏంటంటే చట్టం ఎవరికి చుట్టం కాదండి. సురేష్ గారు అన్నారు మేము తర్వాత గవర్నమెంట్ లో వస్తాం అంటే దాని అర్థం ఏంటండి? మేము ఎవరికి చట్టం చుట్టం కాదు. మేము అధికారంలోకి వచ్చాక ఎవరైతే మా మీద అన్యాయంగా పెట్టారో వాళ్ళ మీద మేము న్యాయంగా మేము వెళ్తామని చెప్తున్నారు ఆయన. అంతే తప్ప మీరు దాన్ని నెగిటివిటీగా తీసుకొని మేము నెక్స్ట్ మేమే వస్తాము, మేము వచ్చాక మీ అంత చూస్తామని ఏమో ఆయన అనలేదు. నెక్స్ట్ మేము వస్తాము, ఖచ్చితంగా అన్యాయం మీద న్యాయం గెలుస్తుందని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు ఎవరు పారిపోయే చర్యలు అయితే చేయలేదండి. ఏది 106 మందిని మీరు అరెస్ట్ చేయలేదు ఇమీడియట్ గా. ఏది ఓన్లీ 19 మందిని మాత్రమే మీరు చూపిస్తున్నారు. టీడీపీలో అంటే వైసీపీలోని ముఖ్య నాయకులు మాత్రమేనా మీ టార్గెట్? మీకు జనాలు గుర్తు లేదా? మీకు ఓన్లీ మీరు వచ్చిన నుంచి హత్యలండి, హత్యలు, మనశ్శాంతి లేదు అసలు. మీ వాళ్ళే మీ కూటమి ప్రభుత్వానికి ఓటేసిన వాళ్ళే తిడుతున్నారు మిమ్మల్ని. ఎందుకు మేము ఓటేసాం మేము మీకు అని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మాకు బాగుండేది, మాకు అన్ని న్యాయంగా జరిగేవని చెప్పేసి మాట్లాడుతున్నారు. రేషన్ బండ్లు కూడా మీరు నిందించారు. ఇప్పుడు ఆ రేషన్ బండ్ల మీద మీరు మొత్తం సరుకులన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు. గత ప్రభుత్వం మీద మీరు ఎన్ని నిందలు వేశారండి? ఇప్పుడు అవే కదా మీకు ఉపయోగపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మీకు నచ్చకపోతే మీరు ఎందుకంటే వాడాలి? ఓకే, ఇప్పుడు ఒకటి ప్రియా గారు, ఇప్పుడు ప్రియా గారు జగన్మోహన్ రెడ్డి గతంలో తీసుకొచ్చిన ఆ రేషన్ బండ్లు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి డబ్బులతోనో లేకపోతే చంద్రబాబు నాయుడు డబ్బులతోనో తీసుకున్నావు కదండి. ప్రభుత్వ ఆస్తులు అవి. విపత్తు వచ్చినప్పుడు వాటిని తప్పేముంది? విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వ ఆస్తులని ప్రజల కోసం వాడుతున్నారు. ఓకే, ఇక్కడ ఆ వెహికల్స్, రేషన్ వెహికల్స్ మీద చంద్రబాబు నాయుడు గారి కామెంట్ ఏంటంటే రెగ్యులర్ గా
వైట్ కార్డ్స్ వాళ్ళకి రేషన్ పంపడానికి అవి వృధా ఖర్చు. ఎందుకంటే దానికి 2 మనుషులు, వాళ్ళకి జీతాలు, దాని వెహికల్ అవేనండి. లెట్ మీ కంప్లీట్. అది వృధా ఖర్చు అన్నారు కానీ అది ఇప్పుడు ఇట్లా విపత్కర పరిస్థితుల్లో అవి ఉపయోగించకుండా ఎట్లా ఉంటారండి? ప్రభుత్వం సంబంధించిన డబ్బుతో కొన్న వెహికల్స్, అది ఆ పర్పస్ కి వృధా అన్నారు. ఏదైతే రెగ్యులర్ గా ఒక స్టోర్ పెట్టి, రేషన్ స్టోరు, అక్కడ సప్లై రెగ్యులర్ గా ప్రజలు వెళ్లి తీసుకునే పద్ధతి వదిలేసి 2 మనుషుల్ని పెట్టి, వెహికల్స్ ని పెట్టి, అక్కడ రేషను బియ్యం ఏదైతే ఉందో అది దుర్వినియోగం జరుగుతుంది. అక్కడ నుంచి రీసైక్లింగ్ అవుతుంది, అది ప్రజలకు చేరటం లేదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు అనేది ఆయన ఉద్దేశం. అది కరెక్ట్ గా మీరు అది గ్రహించండి. సార్ సిటీలోని అందరూ తీసుకోగలరు సార్. మీరు లూప్ లైన్ కి వెళ్ళండి సార్. ఒక ఏజెన్సీ ప్రాంతం, అల్లూరు సీతారామరాజు ప్రాంతానికి వెళ్ళండి. జనాలు 10-15 కిలోమీటర్లు నడుచుకుని రేషన్ తెచ్చుకుంటున్నారు సార్. దాని వల్ల ఆయన అది పెట్టారు పథకం. అది మేడం ఏదో కొన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని అన్ని వందల వేల వెహికల్స్ కొనాల్సిన దుబారా చేయాల్సిన అవసరం ఏముందండి? ఆ వెహికల్స్ కి 2 మనుషులకి జీతాలు ఇవ్వాలంటే ఎంత ఖర్చు అవుతుందండి చెప్పండి? అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదండి. తీసుకెళ్తాను సార్, తీసుకెళ్లి నేను మీకు చూపిస్తాను జనాలు ఎంత కష్టపడుతున్నారు, ఎంత సఫర్ అవుతున్నారు రేషన్ తీసుకోవడానికి. కానీ ప్రతిదాని జగన్మోహన్ రెడ్డి గారు జనాలు సఫర్ అవుతున్నారు కాబట్టి ఆ బళ్ళను పెట్టారు. ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు ఆ బండ్లు వాడొద్దని నేను చెప్పట్లేదు నేను, కానీ అప్పట్లో ఆ ప్రభుత్వం ఎందుకు వాడారు, ఆ వెహికల్స్ ఎందుకు వాడారు అని అడుగుతున్నారు కదా మీరు. అప్పుడు తప్పు వచ్చింది, కానీ ఇప్పుడు అవే వెహికల్స్ అవసరం పడ్డాయి కదా సార్. ఆ పర్పస్ కోసం అది కరెక్ట్ కాదనేది కదా సార్ ఆలోచించారు ఆయన. కాదండి, అది ఆ వెహికల్స్ అనేది చాలా దుబారా అయింది మేడం. దానివల్ల చాలా రైస్ కూడా చాలా పక్కదారికి వెళ్ళిపోతుంది. ఒక స్టోర్ లో ఉండటం వేరు, అట్లా పక్కదారికి. సార్ అందరూ కూడా వైసీపీ నేతలే తప్పు, వైసీపీ నేతల వల్లే ఇదంతా జరిగిందని అంటారు సార్. నేను అది మాత్రం ఒప్పుకోను సార్. నేను ఓకే అంటే ఇప్పుడు అనిత గారు సీసీటీవీ ఆరోపణలు మాత్రమే చేస్తారు. నేను మీ మీద ఆరోపణ చేస్తాను సార్, మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తారా సార్? ఓకే అనిత గారు ఒక్క నిమిషం అండి. అనిత గారు ఒక్క నిమిషం ఉండండి. కోటేశ్వరరావు గారు ఆరోపణలు వచ్చినప్పుడు వెంటనే అరెస్ట్ చేసేస్తారంటూ కూడా అనిత గారు ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలు వచ్చాయి, కొంతమంది దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడమో, ఆల్రెడీ అరెస్ట్ చేసిన వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడమో, లేకపోతే వాళ్ళ గన్మ్యాన్స్ దగ్గర గ్యాదర్ చేయడమో, ఇలాంటివన్నీ కొంత ప్రాసెస్ అయితే జరిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ కొంత ప్రాసెస్లో కూడా కొంతమంది పేర్లు అనేవి బయటకు వచ్చాయి. అయితే ఆరోపణలు వచ్చినప్పుడు అరెస్ట్ చేయడం సమంజసం కాదు, లేకపోతే లొంగిపోవడం సమంజసం కాదు అన్నట్లు మరి అనిత గారు మాట్లాడుతున్నారు. మరి ఆరోపణలు వచ్చినప్పుడు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అంటారా, లేదు అంటారా? ఇప్పుడు మన రాజ్యాంగం లేదా మన శిక్షా స్మృతి ప్రకారం ఒక కేసు నమోదైన తర్వాత అది తప్పుడు కేసు కావచ్చు, వాస్తవమైనటువంటి కేసు కావచ్చు, అరెస్ట్ చేయడానికి చట్టం అనుమతిస్తూ ఉంది. ఆ విధంగా అరెస్టులు జరుగుతున్నాయి. తర్వాత అది తప్పుడు కేసు అయితే అవన్నీ కూడా కోర్టుల్లో వాటిని కొట్టేస్తున్నారు అనేటువంటి మన అందరికీ తెలుసు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే 2021లో తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగిందని అందరికీ తెలుసు, లోకానికి అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎంతమందిని అరెస్ట్ చేసింది చెప్పగలరా ఎవరైనా? ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు CCTV ఫుటేజ్ లో లేదా వీడియో ఫుటేజ్ లో ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా అని మేడం అంటున్నారు. మంచి కరెక్టే, దాన్ని కాదంటలేదు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి సర్కారు మరి అదే CCTV ఫుటేజ్ చూసి ఎందుకని అరెస్ట్ చేయలేదు? ఎందుకు శిక్షలు పడేటువంటి సెక్షన్లు అదే కేసులు పెట్టలేదు? ఎందుకు ఆ విధంగా వదిలేశారు? అంటే ఆ విధంగా బహిరంగంగా దాడి చేసినటువంటి వాళ్ళని చూసి చూడనట్టు వదిలేయటం అనేటువంటి వైసీపీ పాలనలో జరిగింది. అది ఎందుకు చేశారు మరి? దాన్ని ఏమంటారు? కానీ మనం మాట్లాడేటప్పుడు ఒక తర్కబద్ధంగా లాజికల్ కన్క్లూజన్ ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. అదేవిధంగా వాహనాల గురించి మేడం ఎందుకు వాడుతున్నారు, ఇప్పుడు గతంలో విమర్శించారు కదా అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతి రాజధానిని విమర్శించారు, అక్కడ పెట్టకూడదు అన్నారు. అదే సచివాలయంలో పనిచేశారు, అదే రాజధానిలో ఉన్నారు, అదే అసెంబ్లీలో సమావేశాలు నిర్వహించారు, అదే హైకోర్టులో అన్ని కూడా నిర్వహించారు. ఎందుకని చేశారు మరి? అందువల్ల మనం మాట్లాడేది ఒక పద్ధతిగా ఉండాలనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నా. తప్పుడు కేసులు పెట్టారే అనుకోండి, పెడితే
మీరు ఏం చేస్తారు? ఎక్కడన్నా పారిపోతారా? ఒకవేళ సరెండర్ అయితే అంగీకరించినట్ట. మరి జగన్మోహన్ రెడ్డి గారు సరెండర్ కాకుండానే అరెస్ట్ చేశారు. ఆయన జైల్లో ఉన్నారు, చాలా నెలల పాటు జైల్లో ఉన్నారు. మరి ఆయన కేసులు ఇప్పటికి నిందితుడే తప్ప ఇప్పటికి నేరస్తుడని ఎవరు అంటలేదు కదా. ఎవరైనా అంతే, చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తారని చెప్పేసి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయాల్సిన కేసు అది. పోనీ అలా అనుకునేట్లయితే పోనీ ఏమన్నా ఫలానా కారణంతో అరెస్ట్ చేసామని ఏమన్నా చెప్పారా? మాజీ ముఖ్యమంత్రి ఆయన ఏమన్నా చిన్న చిత్తగా లేకపోతే పారిపోయేటువంటి మనిషి? మరి అప్పుడు ఇటువంటివన్నీ ఈ చట్టము లేకపోతే ఈ నిబంధనలు అన్ని అప్పుడన్నీ వైసీపీ నాయకులకు కానీ వైసీపీ ప్రభుత్వానికి గుర్తు రాలేదా? మరి అప్పుడేం చేశారు? ఎందుకని అంటే పోలీసులు అప్పుడు చెప్పింది ఏమిటి? ముందు మీరు చూపెక్కండి, తర్వాత మేము చెప్తాం, కోర్టుకి చెప్తాం మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశాము అని చెప్పారు. అంత అడ్డగోలుగా వ్యవహరించినటువంటి వాళ్ళకి ఇప్పుడు చట్టం గురించి నిబంధనల గురించి ఇప్పుడు గుర్తుకొస్తే మంచిదే. ఎప్పటికప్పటికి జ్ఞానోదయం కలగాలి. అందువలన చట్టం తన పని తాను చేసిపోద్ది. తప్పుడు కేసు అయితే దాని నుంచి బయటపడతారు. అనేక తప్పుడు కేసుల నుంచి అనేక మంది బయటపడలేదా? అంతే, వీళ్ళకి కూడా అంతే, తప్పదు అది. అలా కాకుండా మేము దొరకము, పారిపోతే అరెస్ట్ చేస్తారు, లొంగిపోయినా అరెస్ట్ చేస్తారు. కానీ ఏం చేయాలి ఏమిటనేటువంటి వాళ్ళకి సంబంధించింది. ఇప్పుడు ఈ విధంగా పారిపోవడం ద్వారా మరింత ప్రచారాన్ని ఎవరు సృష్టించుకున్నారంటే వైసీపీ నాయకులు సృష్టించుకున్నారు. అదే హుందాగా మా మీద తప్పుడు కేసులు పెట్టారు, అయినా కానీ మేము సరెండర్ అవుతున్నాము అని చెప్పేసి పోలీసు ముందుకు వెళ్తే నిజానికి వాళ్ళకే ఒక హుందాతనం వచ్చి ఉండేది. జనం కూడా నిజమే కావాలి ఇటువంటి ఎందుకు చేస్తారు, వెళ్ళారు నిజాయితీగా వెళ్ళారు అనేటువంటిది ఉంటది. ఇప్పుడు ఏమైంది? పారిపోయారు. హైదరాబాద్ ఒకరు, బెంగళూరులో ఒకరు, లేకపోతే ఇంకో దగ్గర ఒకరు. అదేవినేని విమానాశ్రయంలో నీ మీద లుకౌట్ నోటీస్ ఉంది, నేను విమానం ఎక్కనివ్వమని చెప్పేసి పోలీసులు చెప్పటం ఇంత అవసరమా వైసీపీ నాయకులకి? దానివల్ల వచ్చినటువంటి గౌరవం వైసీపీ నాయకులకి గౌరవం పెరిగిందా లేకపోతే జనంలో పలుచున్నాయారా? అందుకని ఇటువంటి వాటన్నిటిని కూడా ఆలోచించుకొని చట్టం ముందు చట్టానికి లొంగిపోతే కోటేశ్వరరావు గారు ఒక నిమిషం కోటేశ్వరరావు గారు, మనకు సమయం తక్కువగా ఉంది. నెక్స్ట్ గెస్ట్ కి వెళ్దాం. ఒక నిమిషం ఉండండి కోటేశ్వరరావు గారు. సుధాకర్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు ఇంతకు ముందే అన్నారు ఇంకా అరెస్టులు చేయాలంటూ కూడా డిమాండ్స్ వస్తున్నాయి. ఒక పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కానీ లేకపోతే రోజా మీద కానీ అరెస్టులు చేయాలంటూ కూడా డిమాండ్స్ వస్తున్నాయి, వాళ్ళ అవినీతిని కూడా బయటకు తీయాలంటూ చెప్తున్నారని. అయితే మరి నెక్స్ట్ ఎవరు, ఏ విధంగా ఈ అరెస్టులు ముందుకెళ్ళబోతున్నాయి? కంక్లూడ్ ఇవ్వండి, కంక్లూజన్ చేయండి. నెక్స్ట్ లేదు మేడం, ఈ నేరం చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలన్నది అందరి డిమాండ్. అంటే ఓవరాల్ గా సుధాకర్ రెడ్డి గారు ఓవరాల్ గా దానికి ఒక వింగ్ ఉందండి. అన్నిటికీ ముఖ్యమంత్రి గారు అరెస్ట్ హోమ్ మినిస్టర్ గారు లేదా పోలీసులు చట్ట పరిధిలో అన్ని చేస్తారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టే ప్రశ్నలు. అంటే నేరం చేసి ఉంటే నిందితులుగా ఉంటే వాళ్ళని పట్టుకోవాలని, లేకపోతే ప్రభుత్వం ఎందుకండి చేతకాని ప్రభుత్వం అని అంటారు. ఆ తర్వాత పాపం అమ్మాయి నా కూతురు వయసు ఉంటారు కదా, ఏమనుకోవద్దమ్మా, చిన్న అమ్మాయి కాబట్టి పాపం తెలియదండి. సరెండర్ అంటే ఆరోపణ వస్తే కేసులు ఎవరు పెట్టరు, అరెస్టులు చేయరండి. అంటే మా రాజకీయాలు చాలా చూసాం మేము. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు బాగా అలవాటైన వ్యక్తులు మేము. ప్రతి వాళ్ళకండి, అంటే మా ఇప్పుడు లేదు కానీ మా చిన్న కాలంలో చాలా ఊర్లలో నాటు బాంబులు, వేట కొడవళ్ళు, కత్తులు, కటార్లు పెట్టి రాజకీయాలు చేసే ప్రాంతం నుంచి వచ్చిన వాడిని. అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎప్పటికైనా ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారండి పోలీసులు తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చు. వీళ్ళు కుట్ర పని నా మీద కేసు పెట్టి నా పరువు తీశారని పోలీసుల మీద కేసు పెట్టచ్చండి. కాబట్టి పోలీసులు ఏమి గుడ్డిగా ఎవరో చెప్తే కేసులు పెట్టేసి వాళ్ళ జీవితాలు పాడు చేసుకోరు. కాబట్టి ఆమెకి ఇంకా అమ్మ మీరు కొద్ది తెలుసుకోవాలి. కేసు పెడితే మీరు పెట్టిన ఆధారాలు నిరాధారంగా ఏదైనా పెడితే వాళ్ళు చూస్తారు. కనీసం ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా పెద్ద పెద్ద కేసులను నాన్ బెయిలబుల్ అఫెన్స్ అన్నింటినీ చెప్పరు. అట్లయితే అందరూ చెప్పామా, నా ఇంటికి వచ్చాడు కత్తితో పొడుస్తానన్నారు, 307 పెట్టండి, హత్యాయత్నం అంటే పెట్టేస్తారా? పెట్టరు. అంటే ఆమె సుధాకర్ రెడ్డి గారు మరొకసారి దీని గురించి డిస్కస్ చేద్దామండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్లో పాల్గొన్న సుధాకర్ రెడ్డి గారికి, అలాగే మనకి అనితా ప్రియా గారికి, కోటేశ్వరరావు గారికి, అలాగే బాజీ గారికి థ్యాంక్ యూ అండి. రైట్, చూస్తూనే ఉన్నాము. ఇక అమరావతిలో
టీడీపీ కేంద్ర కార్యాలయం మీద కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంటి మీద కానీ జరిగిన దాడి ఘటనలో అరెస్టుల పరంపర అయితే కొనసాగుతుంది. నెక్స్ట్ ఎవరనే ఉత్కంఠ అయితే జరుగుతుంది. అయితే ఇది కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తున్నారు. మరొక వైపు ప్రస్తుత అధికార పార్టీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అంటున్నారు. అయితే మొత్తంగా ఉన్న 106 మందిని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే ఎప్పుడు అవుతుంది? ఇందులో ఇంకా పెద్ద వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది ఇంకా తేలవలసి ఉంది.